హాయ్ అండి. ఈరోజు సొరకాయ పులుసు అండి. ఈ పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు గనుక నేను చూపించబోయే ఒక పౌడర్‌ని కలిపినట్లయితే ఈ సొరకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. మన చేపల పులుసు కన్నా దీనికే ఎక్కువగా ఇష్టపడతారన్నట్టు. అంత బావుంటుంది పులుసు. ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. ఎస్పెషల్ ఉప్మాలోకి కూడా చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి మామిడికాయ పచ్చడితోటి కలుపుకొని తిన్నా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది టేస్టు. అది కారం ఎక్కువగా తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సోరకాయ రకాలలో ఇదొక రకమండి. తెల్లగా, పొడుగ్గా ఉంటుంది. ఇది గనక మీకు కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకొని కర్రీ గానీ, చారు గానీ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. లోపల చూసారు గదా! వైట్‌గా ఉంటుంది. మనం కోసి 2, 3 గంటలు పక్కకు పెట్టినా గూడా నల్లగా అవ్వదండి. కొన్ని సోరకాయలు కోసిన వెంటనే నల్లగా అవుతాయి. అవి టేస్ట్ బావుండేయండి. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోండి. కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చాక ఈ సొరకాయలను వేసుకోండి. చూసారా నేను కోసి అర్ధగంట అవుతుంది అయినా కూడా నల్లగా అవ్వలేదు. ఇలాంటి సొరకాయలు టేస్ట్‌గా ఉంటాయండి. చాలా ఫాస్ట్ కూడా కర్రీ అనేది అయిపోతుందండి మనకి. ఇలా వేసుకున్నాక మనం పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని గరిటెతో కాకుండా ఇలాగా కలుపుకోండి బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. ఎందుకంటే సొరకాయలో ఉన్నటువంటి నీరు బయటికి వస్తుంది. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి మనం ఒక టమాటా వేసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. అది బావుంటది. ఇలాంటి కర్రీ చారులకి ఎస్పెషల్లీ కల్లుప్పు అనేది చాలా బావుంటుంది. ఈ 2 వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి. కారాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కలపకండి. అదేవిధంగా ఇక్కడ నేను మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకొని ఇలా మూత పెట్టేసానండి. ఒక 2, 3 నిమిషాలు ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉప్పు వేసాం గదా! కొద్దిగా లైట్‌గా మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఇక్కడ చూసారా నేను చూపించే పౌడరు అది దీని యొక్క ఇంగ్రీడియెంట్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. స్క్రోల్ అయితా ఉంటాయి చూడండి. ఎందుకంటే చెప్పడం కష్టము. ఈ 3 మినిట్స్‌లో ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక 1 మినిట్ అవుతుందన్నట్టు. ఇదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇంకా మన చారు రూపమే మారిపోతుందన్నట్టు. ఇలా వేసుకొని కలుపుకోండి. ఇది కలిపాక మనకి ఇది ఆల్మోస్ట్ కర్రీలాగా అయిపోతుంది. అలా అని ఈ పౌడర్‌ని మాత్రం సోరకాయ కర్రీలో మాత్రం వేయకండి. టేస్ట్ బావుండదు. చింతపండు పులుసును వేసుకుందామండి. ఇక్కడ పులుపు తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ పులుపు ఉంటే చాలా తక్కువ పోసుకోండి పులుసుని. ఇక్కడ నేను ఒక 3 గ్లాసుల వాటర్ వేసానండి. ఈ వాటర్ వేసాక మనకి కొద్దిగా లైట్‌గా అంటే వాటర్‌లాగా అనిపిస్తుంది చారు. కానీ మనం ఒక 10, 15 నిమిషాలు మసలబెడతాం కదండీ! అది చిక్కదనం అనేది వస్తుంది. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు మసలనివ్వండి. చారు చిక్కదనంతో పాటు మన సొరకాయ ముక్కలు గూడా బాగా ఉడికిపోతాయన్నట్టు. ఈ సొరకాయ ముక్కలు బాగా ఉడికినప్పుడు టేస్ట్ చాలా బావుంటుందండి. ఎస్పెషల్లీ ఈ సొరకాయతో చేసినప్పుడు టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ సొరకాయ చారు నేను వేసినటువంటి ఆ పౌడర్ వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. అందులో సొరకాయ భాగం గూడా 50% ఉందండి. సొరకాయని బట్టి గూడా టేస్ట్ ఉంటుందండి.